హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ రత్న ఫ్రమ్ హ్యాపీ కిడ్స్ క్లినిక్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బ్రెత్ హోల్డింగ్ స్పెల్. యూజువల్ గా చిన్న పిల్లల్లో ఏజ్ గ్రూప్ సుమారుగా 6 నెలల నుంచి 18 నెలలు లేదా 2 సంవత్సరాల పిల్లల్లో మనం ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇదేంటంటే ఏదన్నా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లైక్ కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, లేదా ఏదన్నా భయపడే సిచ్యువేషన్స్లో పిల్లలు ఏడుస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ కాన్షియస్నెస్ కోల్పోతారు. దాని తర్వాత అది ఇంకా అలా వదిలేస్తే కొంచెం బ్లూ కలర్లోకి మారిపోవటం, టోన్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతుంది. సో ఇది ఇలానే వదిలేస్తే కొంతమంది పిల్లలు ఫిట్స్ కూడా త్రో చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ అనేది యూజువల్గా 6 months నుంచి 18 months పిల్లల వరకు ఉంటుంది. 2 years వరకు కూడా చూస్తాం. 5 years లోపు పిల్లల్లో ఇంకా ఈ కండిషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎక్కువగా ఇది గారాబం, హైలీ ప్యాంపర్డ్ కిడ్స్ లో మనం ఎక్కువగా చూస్తాం. ఇది ఇలానే వదిలేస్తే ఒక్కొక్కసారి ఆ ఎక్కువ ఏడవటం, మజిల్ టోన్ తగ్గటం వల్ల ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా రక్త సరఫరా అనేది ఆగిపోయి ఎక్కువ సీజర్స్ త్రో చేసి మెదడు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో మనం ఇది ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ప్యాంపరింగ్ అనేది తగ్గించాలి. సైకోథెరపీ అనే సెషన్ తీసుకోవాలి. పేరెంట్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి కంబైన్ గా కౌన్సిలింగ్ సెషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి పిల్లల్లో ఎక్కువ బిహేవియరల్ థెరపీ, బిహేవియరల్ మోడిఫికేషన్స్ లాంటివి ఎక్కువగా చేయాలి. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ రక్తహీనత ఉన్న పిల్లల్లో కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇట్లా ఉన్న కండిషన్స్ లో ఐరన్ రీప్లేస్మెంట్ కూడా చేయటం అనేది హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ.